సడన్ గా దేవుడు పిలిచాడు, అబ్రహామా. వెంటనే అన్నాడు, చిత్తము ప్రభువా. అంటే అర్థం తెలుసా? పిలిస్తే పలికే స్థితిలో ఉన్నాడండి. కొంతమందికి మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే వెంటనే మీకు ఒక జవాబు వస్తుంది. ఏంటో తెలుసా? మీరు ఫోన్ చేసిన సబ్స్క్రైబర్ నెట్వర్క్లో లేరు, నెట్వర్క్ పరిధిలో లేరు. అంటే నెట్వర్క్ లేని చోట ఉన్నాడు, అంటే మీకు అందుబాటులో లేడు, అంటే ఎక్కడో ఉండకూడని చోట ఎక్కడో ఉన్నాడు. కనెక్షన్ కుదరటల్లా, కనెక్ట్ కావటల్లా. మనలో కొంతమంది దేవుని చేత దీవించబడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఉద్యోగం పొందుకున్న తర్వాత, ప్రమోషన్ పొందుకున్న తర్వాత, పర్మనెంట్ జాబ్ వచ్చిన తర్వాత, గర్భఫలం పొందుకున్న తర్వాత, వీసా వచ్చిన తర్వాత, విజయం సాధించిన తర్వాత దురదృష్టం ఏమిటయా అంటే దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక దేవుని నెట్వర్క్లో కనిపించటం లేదు. దేవుడు పిలుస్తున్నా, నా కుమారుడా, నేను కదా నీకు ఆ విజయాన్ని ఇచ్చింది, నేను కదా నీకు ఆ చదువునిచ్చింది, నేను కదా నీకు జ్ఞానం ఇచ్చింది, నేను కదా నీకు గర్భఫలం ఇచ్చింది, నేను కదా నీ కుటుంబాన్ని కట్టింది, నేను కదా నిన్ను స్వస్థపరిచింది, నేను కదా ఉద్యోగంలో ఎన్ని సమస్యలున్నా నీ ఉద్యోగాన్ని కాపాడింది. అనేక మంది ఉద్యోగాలు పోయినాయి కానీ నీ ఉద్యోగం పోకుండా కాపాడింది. చాలా మంది చేతిలో ప్రాజెక్ట్ లేనప్పుడు నేను కదా నీకు ప్రాజెక్ట్ ఇచ్చింది. నీకంటే యోగ్యులు ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళకి కాకుండా నేనే కదా నీకు ప్రమోషన్ ఇచ్చింది, నేనే కదా నీకు వీసా ఇచ్చింది, నేనే కదా నేను జీవితాన్ని స్థిరపరిచింది, అప్పులు ఊబిలోంచి బయటికి తీసుకొచ్చింది. నేను పిలిస్తే పలకమేమిటి? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే కూడా పలకలేనటువంటి దూరంగా వెళ్ళిపోయారా? క్షేమంగా సుమా వినండి, ఫ్లైట్ గాల్లో ఎగురుతూ ఉంటుంది, అది ఆకాశంలో సుమారు 10 కిలోమీటర్ల ఎత్తులో వెళుతూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు కింద కంట్రోల్ రూమ్తో ఏముండాలి? కనెక్షన్లో ఉండాలి. వాళ్ళకి స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో ఉంటుంది, ఆ రేడర్ ఉంటుంది, ఆ సర్కిల్లో ఆ ఫ్లైట్ కనిపిస్తూ ఉండాలి. కింద నుంచి ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళు ఆర్డర్స్ వింటూ ఉంటారు. ఎప్పటికప్పుడు కనెక్షన్ ఉండాలి. ఎప్పుడు విమానం కూలిపోతుందో తెలుసా? కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు. రాడార్లో కనిపించట్లేదు అంటే కూలిపోయింది. మన జీవితం ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు దేవుడు పిలిచినా పలికే విధంగా నువ్వు ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పిలిచినా దేవుడు పలికేటటువంటి కనెక్షన్ మనం కలిగి ఉండాలి.